సో ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన చాలామంది కంటెస్టెంట్లు కానివ్వండి, లేకపోతే టీమ్ లీడర్స్ కానివ్వండి, కొన్ని ఆరోపణలు చేశారు. లైక్ అక్కడ స్కోప్ ఉండదు, ఎదిగే ఇది ఉండదు, ఫుడ్ ఉండదు అని, అంటే పేరు చెప్పని ఐ నో దట్. బయటకు వచ్చేసారు వాళ్ళు ఇలా చెప్పారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? నా ఫీడ్బ్యాక్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. సో అందరి ఒపీనియన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ నిజం ఏంటనేది నేను ఆల్రెడీ ఒక లాస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాను. అక్కడ ఎవరు తొక్కేయరు. అండ్ ఫుడ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది. మరీ అంతలాగా ఏమి దారుణంగా ఉండదన్నమాట. సో వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అనేది ఇంకా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదేమో. నా ఒపీనియన్ అయితే ఇది, అలా ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎలా ఏంటది? ఏమన్నా అక్కడ జరిగే అబ్స్టాకిల్స్ కానీ, స్ట్రగుల్స్ కానీ? అలా ఏం లేదు, ఫ్యామిలీ మెంబర్లో ఉంటాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చేస్తున్నాను కాబట్టి 6-7 years అయిపోతుంది నేను స్టార్ట్ చేసి. బట్ ఎప్పుడు కూడా అలా ఏం లేదు. చాలా ఫ్రెండ్లీగానే చూసుకున్నారు. హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తాం స్కిట్లు కూడా, అంతే. చమ్మక్ చంద్ర గారిని పక్కన పెడితే ఇంకెవరంటే మీకు బాగా ఇష్టం? ఏ టీమ్ లీడర్ అంటే బాగా ఇష్టం? గెటప్ శ్రీను గారు. ఎందుకు అని అంటే నిజంగా కమల్ హాసన్ గారు లాగా, అంటే పోల్స్తున్నానని మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. బట్ ఎందుకంటే ఆయన అన్ని యాంగిల్స్, అన్ని రకాల గెటప్స్ వేశారనమాట. సో బయట కూడా ఆయన చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొన్న చూసాం పొలిమేర అని ఒక విజృంభణ వచ్చింది. అవును, బాగా యాక్ట్ చేశారు ఆయన. చాలా చాలా బాగుంది ఆయన యాక్టింగ్. అంటే ఎప్పుడు కూడా కామిక్గా వెళ్ళిపోయే క్యారెక్టర్ ఈ మూవీలో పొలిమేర 2లో చాలా మంచిగా ఒక సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ అది. మరి యాక్టర్ అంటే అదే కదా, అన్నీ చేయాలి. అదే చెప్తున్నా. ఆయన ఎన్ని చేశారండి. లేడీ గెటప్ వేశారు ఆయన, గెటప్ శ్రీను గారు. ప్రతి ఒక్కరు వేశారు. బట్ ఈయన వేస్తే అచ్చని లేడీగానే ఉంటారు అనమాట. ఆయన ఎక్స్ప్రెషన్ కూడా ఇలాగ చూస్తూ, ఇలా అంటూ, నాగబాబు గారికి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి, అవి హైలైట్ అసలు. ఒకప్పుడు వెయిట్ చేస్తుండే జబర్దస్త్ కోసం, వీళ్ళ స్కిట్ల కోసం. అవును, కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్. చమ్మక్ చంద్ర ఒక ఆయన, తర్వాత సుధీర్ గారు. ఇప్పటికీ కూడా మా పాత స్కిట్స్ జనాలు చూస్తూ, అంటే యూట్యూబ్ లో ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా ఒక స్ట్రెస్ ఫీల్ అయితే రిలాక్స్ అవ్వడానికి అదే చూస్తున్నారు. ఒక్కొక్కటి 20 millions, ఎన్ని మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి స్కిట్స్. వెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి. అదే కదా అసలు నిజంగా ఆ విధంగా చాలా మంది ఆడియన్స్ కి మీరు సర్వీస్ చేస్తున్నట్టు నవ్విస్తున్నాం హ్యాపీగా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ గోల్ ఏంటి మీది? నెక్స్ట్ గోల్ అంటే యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వడానికే మా మదర్ రీజన్. ఎందుకంటే మా మదర్ నా కోసం సాక్రిఫైస్ చేసేసారు తన యాక్టింగ్ని. మా అమ్మ కోరిక నేను ఆర్టిస్ట్ అవ్వాలి, బిగ్ స్క్రీన్లో అలాగా ఒక మంచి క్యారెక్టర్తో కనిపించాలి, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ చెయ్యాలి మా అమ్మాయి. అంటే ఒక కామెడీ రోలే కాదు, ఏదైనా చేయగలదు సత్యశ్రీ అనేది చూపించాలి అనేది నా కోరిక, మా అమ్మగారి కోరిక. సో నా గోల్ వచ్చి ఎప్పటికైనా ఒక మెయిన్ లీడ్ అయినా చేద్దామా అని, అంతే. బిగ్ స్క్రీన్ లో మెయిన్ లీడ్. తదాస్తు. థ్యాంక్ యూ. తొందరగా జరిగిపోతే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం. అబ్బో, థ్యాంక్ యూ సో ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీకు బాగా ఇష్టం? ఎలాంటి క్యారెక్టర్స్ అంటే కొద్దిగా ఎమోషనల్ ఉండాలి. ఇప్పుడు చమ్మక్ చంద్ర గారు స్కిట్ లో చేసే క్యారెక్టర్స్ ఇష్టం లేదా మీకు? అయ్యో అవి ఇష్టం, ఆల్ టైమ్ ఫేవరెట్. అది ఒక గయ్యాలి పెళ్ళం కోయేసర్లాని రీప్లేస్ చేశారు ఆ టైంలో. సో అంటే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నిజంగా రియలిస్టిక్ గా కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉండేది. నిజంగానే కొట్టుకునే వాళ్ళం. అంటే లైక్ స్కిట్ లో ఆయన రెచ్చిపోమ్మా నువ్వు అసలు ఏమీ ఆలోచించకంటే కొడతాం కదా, నా గాజులు ఇరిగిపోయేవి. రియల్ గా కొట్టేదాన్ని నేను. ఆయనకి ఇక్కడంతా నా వేళ్ళు పడిపోయేవన్నమాట. సో అప్పుడు కూడా ఏమనేవారు కాదు, అమ్మ ఇలాగే చేయాలి, ఇదే కావాలి అవుట్పుట్, జనాలు ఒక రియల్గా ఫీల్ అవుతారమ్మా అని. ఆయనే జడ్జిమెంట్, చమ్మక్ చంద్ర గారి జడ్జిమెంట్ అయితే ఆల్ టైమ్ అసలు ఒక లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇట్టే ఈ స్కిట్ ఓకే అమ్మా మనం చేస్తాము, కానీ ఈ స్కిట్ విన్ అవుతాం అని చెప్పేస్తారు ఆయన. నువ్వు చేస్తే ఖచ్చితంగా నీకే పేరు వస్తుంది అని అంటారు. అంటే పోలీస్ క్యారెక్టర్ కానీ, నేను చేసిన జబర్దస్త్ స్కిట్లో పోలీస్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్ కొన్ని ఉన్నాయి నా చుట్టూ తిరిగేవి. అంటే అదిరిందిలో చెవిటి క్యారెక్టర్ ఒకటి చేసా. అంటే కామెడీ స్టార్స్లో ఒక మూతి వంకర్ స్కిట్ ఒకటి చేసా. సో అవన్నీ కూడా నీకు పేరు వస్తుందమ్మా, నువ్వు చూడు
ఈ స్కిట్ నాకు స్కిట్టే హీరో, బట్ ఈ స్కిట్లో నీకు పేరు వస్తుంది చూడు అని అంటారు. ఆయన ఎప్పుడు కూడా నాకే పేరు రావాలి, నేనే కదా టీమ్ లీడర్ అనే ఒక యాటిట్యూడ్తో ఉండరు. సో అదనమాట నా. మాక్సిమం మీరు అన్ని రియాలిటీ షోస్ అన్ని కవర్ చేశారు, ఆల్ ఛానల్స్. అవును. సో మళ్ళీ ఆ అదృష్టం ఎవరికి రాదు, నిజంగా ఎవరికి రాదు. ఒక ఛానల్ తో లాక్ అయిపోతే ఇంకో ఛానల్కి వెళ్ళడానికి చాలా చాలా కష్టపడుతుంది. ఆర్టిస్టులు కానివ్వండి, ఒకవైపు కంటెస్టెంట్స్ కానివ్వండి, చాలా కష్టపడుతున్నారు. మీరు ఎలా ఇలా అన్నిట్లో సఫల్ అయ్యి అందరికీ అవసరం అయ్యేలాగా క్రియేట్ చేసుకున్నారు మీ అవసరాన్ని? అంటే క్రెడిట్ కోస్ట్ చమ్మక్ చంద్ర గారే. ఎందుకంటే నేను బయటికి రావడం కూడా సార్ నాకు గురువు. నాకు ఫస్ట్ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు జబర్దస్త్ సత్యశ్రీ అనే పేరు ఇచ్చింది కూడా సార్. సో మల్లెమాల ఈటీవీ. సో చంద్ర గారు బయటకు రావడం వల్ల నేను వచ్చేసాను. సో చంద్ర గారు ఎక్కడ ఉంటే నేను అక్కడే కదా. ఇంకా టీం అనేటప్పుడు ఒక స్కిట్ మా పేరు హిట్ పేరు అయినప్పుడు ఖచ్చితంగా ఆయన కామెడీ స్టార్స్ చేసినా అదిరింది చేసినా కూడా ఖచ్చితంగా నన్ను పెట్టుకుంటారు కాబట్టి సో అలా అదృష్టం అలా వచ్చింది అంతే.